నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాటసింగనపల్లి గ్రామం వద్ద భూ వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. గ్రామంలోని ప్రభుత్వ భూమి తమదే అంటూ పొలం వద్ద తీవ్ర ఘర్షణకు పాల్పడ్డారు ఇరు వర్గాలు. ఘటనలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. నాయనగుంట పంచాయతీ మర్రిపాడు మండలం. అయితే ఈట వెంకటయ్య అనే అతనే మా భూమిలోకి వచ్చి నైట్ చెట్లు తీసేసి రవ్వ వేసి దున్నేసిండు. అరే వెంకటయ్య ఎందుకు తీసినావు అది ఇది అంటే, ఏం పీక్కుంటో పీక్కో, ఎవడికి చెప్పుకో, నేను చేసేదే నీ దైనం ఉంటే చేసుకో అది ఇది అనేక మా వాళ్ళు అన్నం తీసుకుని ఈరోజు చేను కాడికి పోయి మేము అనుకూలంగా ఇట్లా ఎవరు రాలేదని ఉంటే మాట్లాడదాం అనుకుంటుండాక, తీరా మొక్కలు నాడదామని ఆడవాళ్ళను 20 మందిని తీసుకొని పోయి చేలో ఉండాక ట్రాక్టర్ తీసుకొని రాడ్లు తీసుకొని ఒక 20 మందిని రౌడీలు ఎక్కించుకొని వచ్చిండు వెంకటయ్య. వచ్చి వద్దురా మాట్లాడదామంటే ఒక్కొక్కరిని వెనక రాడ్లతో కొట్టుకుంటా. మాది ఫారెస్ట్లో అందరికి భూములు పోయినాయి సార్. మేము 5-10 సంవత్సరాలు తిరిగి అయిపోతే మా ఓడికి లేదని చెప్పి ఆడ 4 ఎకరాలు ఆడుతుంది సార్. ఉంటే పాలకింత పంచుకుందామని మేము ఒకసారి సర్వే చేయించి రాళ్ళు బాతాం సార్. చేసిన పాటిగా మాకు తెలవకుండా అతని ఆ భూమిలో ఎవరు వెంకటయ్య సార్. ఆ తర్వాత అన్ని పీకిచ్చేసి మేము పండగకు వచ్చేలాక మొత్తం చేసిండు. మేము పోయి ఏం వెంకటయ్య అని అంటే, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నువ్వేం పీక్కు అని ఆ మాట అన్నాడు. దానికని మేము అందరం కలిసి ఆ పోయిన వాళ్ళం అందరం బాధ్యతలు పోయి దాంట్లో ఇవాళ మొక్కలు నాడుతూ ఉంటే ఒక ట్రాక్టరు రాడ్లతో వచ్చి మా మీద దాడి చేసింది సార్. పక్కన ఊళ్ళతో తీసుకొచ్చి సింగనపల్లి వాళ్ళని తీసుకొచ్చి మేము ఏదో కూర్చొని